ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ వివి శ్రీనివాస్ గారు, సర్టిఫైడ్ కెరీర్ అనలిస్ట్ అండ్ కౌన్సిలర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో కెరియర్ కౌన్సిలింగ్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు కదా మీరు. సో దట్ స్టూడెంట్స్ ఎవరైనా కనుక క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కనుక సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి రైట్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్లకు తగ్గట్టు కెరియర్ చూస్ చేసుకోవడానికి మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? తప్పకుండానండి. దీన్ని మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అని అంటాం మేము. ఓకే. జనరల్గా ఏంటంటే చాలా కాలేజీలు వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి, కానీ చాలామంది స్టూడెంట్స్ దాంట్లో క్రాక్ చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెలక్షన్లో క్యాంపస్ సెలక్షన్ ఉన్నాయా లేదా అనేది కూడా వన్ ఆఫ్ ది క్రైటీరియాస్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి కానీ సోన్సో దగ్గర సీట్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్తో పాటు ఆ క్యాంపస్ సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది చూడడం అనేది ఇప్పుడు చాలా న్యాచురల్గా ఒక పార్ట్ అయిపోయింది. కానీ అందులో చదివిన ప్రతి స్టూడెంట్కి క్యాంపస్ సెలక్షన్స్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మనం చదివిన దాని ప్రకారం ఒక ఐఐటీలో కూడా అందరికీ 100% ప్లేస్మెంట్స్ రావట్లేదు అనేది మనం విన్నాం. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే బై డిఫాల్ట్ అదొక ప్యాకేజ్ అనుకుంటారు. మనం ఈ కాలేజీలో చదివామంటే ఈ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు జాబ్ రావాలి. కానీ అట్లా కుదరదు. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ షుడ్ సపోర్ట్ దెమ్. స్కిల్స్ అవ్వచ్చు, అదర్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అవన్నీ ఏంటి అనేది ఎట్లాగ ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రాంలో కవర్ చేస్తాం అన్నమాట. ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ అనేది బేసిక్గా గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళకి, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రొఫెషనల్స్, యంగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు చూడండి, వీళ్ళని కవర్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో. క్యాంపస్ సెలెక్షన్లో నీకు జాబ్ రావాలన్నా లేదా నువ్వు 4 years గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి నువ్వు జాబ్ కొట్టి రావాలన్నా అసలు ప్లానింగ్ ఎలా ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రాంలో కవర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఆ ముందు గ్రాడ్యుయేషన్ అవుతుంది కదా అవని తర్వాత చూద్దాం, జాబ్ వెతికేటప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అవును అనుకుంటారు. ఇది మనం చెప్పిన అర్థం అవ్వదు వాళ్ళకి. అరే బాబు అట్లా కాదు, ఇప్పుడు చాలా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయాలి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. నో స్టూడెంట్ లైఫ్ అంటే ఇట్లానే ఉండాలి, ఇలానే ఉండాలి, అయిన తర్వాత చూద్దాము. దీనంటికి కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ప్రీ డిఫైన్డ్ ఇది ఉంటుంది. మన కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ జరుగుద్ది, ఏదో రకంగా కొట్టేద్దాంలే మనం కనుక్కున్నప్పుడు. అట్లాగైతే ఏ కాలేజీల్లో అయితే ప్లేస్మెంట్ సెల్స్ ఉన్నాయో అందులో చదివిన 100% పీపుల్కి, స్టూడెంట్స్కి జాబ్స్ రావాలి కదా. ఎందుకు రావట్లేదంటే ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఏం చేయాలో తెలియదు. ఈవెన్ పాపం పేరెంట్స్ కూడా అంత అవేర్నెస్ ఉండదు. సో ఈ కన్ఫ్యూజన్లో చాలామంది క్యాంపస్లో ప్లేస్మెంట్స్ నుంచి జాబ్ సంపాదించలేక బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మనం ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్ మెంటర్ మెంటీ ప్రోగ్రామ్. అట్ ది సేమ్ టైం స్టడీ చదువుతున్న వాళ్ళకి అండ్ అబ్రాడ్ వెళ్ళాలనుకుని అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు మీరు? సో కొంతమంది మీకు గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడే లేదంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఇండియాలో చదువుదామా అబ్రాడ్లో చదువుదామా. వీఆర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఆల్సో. సో 2 కేటగిరీ పీపుల్ని మనము హ్యాండిల్ చేస్తాము. వాళ్ళు కనుక ఇండియాలోనే చదవాలనుకుంటే ఇండియాలో వాట్ ఆర్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ దట్ పర్టికులర్ కోర్సెస్, అలాగే అట్ ది సేమ్ టైం అబ్రాడ్లో ఏంటి అనేది కూడా మనం సెపరేట్గా డీల్ చేస్తాం. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీ పర్టికులర్గా మీరు మీ కౌన్సిలింగ్ ద్వారా హెల్ప్ అయినటువంటి, అంటే ఏదైనా కన్ఫ్యూజన్లో కావచ్చు, సరైన పాత్ సెలెక్ట్ చేసుకోలేని వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడింది ఎవరికి అంటే ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఖచ్చితంగానండి. ఎగ్జాంపుల్ కంటే మీకు కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చెప్తాను. ఖచ్చితంగా తల్లిదండ్రులకి అది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు కనుక లేదంటే ఏదైనా స్టూడెంట్ మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉండి, రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉండి, ఇంగ్లీష్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఆల్మోస్ట్ అతను మనకి ఇండియాలో ఉన్న చాలా జాబ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సెలెక్ట్ అవ్వగలడు. ఎందుకంటే చాలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, లేకపోతే ఇంగ్లీషు, ఇంకా కొన్ని ఉంటాయి.
ఇందులో కనుక అతను స్ట్రాంగ్గా ఉంటే కొంచెం ఒక 3 నెలల నుంచి 4 నెలలు 3 నెలల నుంచి 6 నెలలు కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, దే కెన్ క్రాక్. ఇంకొంచెం ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేస్తారు, జాబ్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? అతని దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీరు అవ్వాలంటే దానికి రిలేటెడ్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. దాని సిలబస్ కూడా మళ్ళీ మ్యాథ్స్ బ్లా ఏదో సంథింగ్ ఉంటాయి. ఇవన్నీ మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఈజీగా మీరు సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు, జాబ్ వస్తుంది. కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఆ జాబ్కి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ కనుక మీకు సూట్ అవ్వలేదనుకోండి, మీ దగ్గర ఉన్న స్కిల్స్ అండ్ ఎబిలిటీస్తో క్రాక్ చేసి టెస్ట్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ సంపాదించడం అన్నది ఆ ప్రాసెస్ అంతా మీకు వేస్ట్ అవుతుంది. సస్టైన్ అవ్వడం కూడా కష్టం, మీకు సూటబుల్ కాదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, మీ దగ్గర చాలా లాజికల్గా ఆలోచించే కెపాసిటీ ఉండాలి, డేటాని ఎనలైజ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ప్రూఫ్స్, ఏ రిపోర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి వాళ్ళకి, దాన్ని చదివి అర్థం చేసుకుని దానికి లాజిక్ బిల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఇది ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ ఆఫ్ మేకింగ్ డెసిషన్. కానీ మీ ఎబిలిటీ ఆఫ్ మేకింగ్ డెసిషన్ అనేది ఒక ఫీలింగ్తో జరిగేది అయ్యింది అనుకోండి, అంటే ఆ క్యాండిడేట్ డెసిషన్ మేకింగ్ అనేది ఎమోషన్స్ ద్వారా తీసుకోవటం కానీ, పర్సనల్ కనెక్ట్ ద్వారా కానీ డెసిషన్ మేకింగ్ చేయడం కానీ ఉందనుకోండి, అతనికి ఆ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉందనుకోండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆ పని చేయొచ్చా? కానీ మీరు ఆ జాబ్ కొట్టగలిగారు ఎందుకు? మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నేచర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాజిక్ అప్లికేషన్ ఉండాలి, స్టబన్గా ఉండగలగాలి. కానీ మీరు సాఫ్ట్, ప్రతిదీ అంటే డెసిషన్ మేకింగ్ అనేది 2 టైప్స్ జరుగుద్ది అనమాట అండి. ఒకటి బ్రెయిన్తో జరుగుద్ది, ఒకటి హార్ట్తో జరుగుద్ది. ఈ కేటగిరీ పీపుల్ ఉన్నారు. కానీ మీరు హార్ట్తో డెసిషన్స్ తీసుకునే క్యారెక్టర్ మీది, కానీ మీరు వెళ్ళి పోలీస్ కమిషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాబ్లో ఉన్నారు. మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హార్ట్తో ఆలోచించి డెసిషన్స్ తీసుకోకూడదు కదా, అంటే ఉండాలి, అది కూడా ఉండాలి, అది 0 ఉండకూడదు అనట్లేదు నేను. పర్సంటేజెస్ ఉంటాయి, అడాప్టబిలిటీ ఉంటుంది అనమాట. 50-50నా, 70-30నా, 80-20, 90-10. ఓకే. కానీ అది ఎలా తెలుస్తుంది మీకు? మా దగ్గరికి వస్తే తెలుస్తుంది. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫ్యాక్ట్ అది. అబ్సల్యూట్లీ. సో ఇలాగ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ వేరియంట్స్ని మేము అనలైజ్ చేసి స్టూడెంట్కి చెప్తామన్నమాట, ఈ ఆక్యుపేషన్స్ నీకు సూటబుల్. టుమారో మీకు ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఇబ్బంది వస్తుంది, మీరు ఆల్రెడీ సాఫ్ట్, మీరు ఆల్రెడీ మనసుతో మాత్రమే ఆలోచించగలరు. కానీ మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మనసుతో మాత్రమే ఆలోచిస్తే సరిపోదు, అతనికి లాజికల్గా ఆలోచించడం, డేటాని అనలైజ్ చేయడము, ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవడము, ఫ్యాక్ట్స్ని రీడ్ చేసి డెసిషన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. దీంతో పాటు కొంచెం పర్సంటేజ్ ఆఫ్ మనసుతో ఆలోచించగలగాలి అంతే. అంటే సపోజ్ మీరు బ్రెయిన్తో ఇంత ఆలోచిస్తున్నారు అనుకోండి, మనసుతో ఇంత ఆలోచించాలి. కానీ ఇవి రెండు ఇట్లా డిఫరెంట్ అయినప్పుడు అక్కడ సూట్ అవ్వరు మీరు. అది తల్లిదండ్రులకు తెలియదుగా, స్టూడెంట్కి కూడా తెలియదుగా. సో వీపిచ్చింది మా దగ్గర ఉన్న అసెస్మెంట్స్ కానీ, మా దగ్గర ఉన్న టూల్స్ కానీ యూస్ చేసి అవన్నిటినీ కోరిలేట్ చేస్తూ ఒక కోరిలేషనల్ థియరీకి అరైవ్ అవుతాం అన్నమాట. సో అక్కడ మీకు తెలిసిపోతుంది మీ టాప్ చాయిసెస్ ఏంటి, మీ గుడ్ చాయిసెస్ ఏంటి, మీ ఆప్షనల్స్ ఏంటి, ఏ చాయిసెస్ మీరు లైఫ్ టైంలో టచ్ చేయకూడదు అసలు, కంప్లీట్ యూ హ్యావ్ టు అవాయిడ్. అంత ఇంటెన్స్కి వెళ్తుంది కాబట్టి ఈ కెరియర్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ కెరియర్ కౌన్సిలింగ్. అర్థమైంది. ఐ హోప్ నేను మీకు ఆన్సర్ చెప్పినాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.